బంగారు తల్లి, చిట్టి తల్లి, నువ్వు అడిగినట్టుగానే గన్ను కొని పంపిస్తూ ఉన్నాను. దీంతో నువ్వు ఆడుకో, టైంకి భోంచేయి, ఎవరిని ఇబ్బంది పెట్టకు, నాన్న చెప్పినట్టు వినాలి. నేను త్వరగా వచ్చేస్తాను. నాన్న, నాకు ఒక డౌట్. ఏంట్రా? అమ్మ నన్ను బంగారు తల్లి, చిట్టి తల్లి అని పిలవదు, కానీ ఉత్తరంలో ఎలా రాసింది? అది ఉత్తరాల్లో అలాగే రాస్తారు. అమ్మ నువ్వు అడిగింది పంపించింది కదా, వెళ్ళి వాటర్ ఫిల్ చేసుకొని ఆడుకో పో. సరే నాన్న. ఏంటమ్మా ఇది? నువ్వు పని చేస్తున్నావేంటి? ఎప్పుడు నేను చేసే పనే కదా. చూడు, నువ్వు ఇంటికి కాబోయే కోడలివి, నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటి? మన ఇంటి పనులు మనం చేసుకుంటాం, ఇందులో గౌరవం తగ్గడానికే ఉంది. ఇలా చూడు, ఇవన్నీ చేయడానికి ఇంటి నిండా జనం ఉన్నారు, నువ్వు వాళ్ళ చేత పని చేస్తే చాలు. కాదు మావయ్య. ఏమిటి కాదు మావయ్య? ఇలా రా, ఇలా వచ్చి కూర్చో. మావయ్య రా, కూర్చో. మావయ్య సరిగ్గా కూర్చో, కాలు మీద కాలేసుకో. నరసింహ సినిమా చూసావా? చూసాను. రజనీకాంత్ కాలు మీద కాలు ఎలా వేసుకుంటాడో అలా వేసుకో. వద్దు మావయ్య. ఓ, ఆయన్ని గుర్తు చేసుకో. గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. ఇప్పుడు కాలు వేసుకో. అది అది. మావయ్య వద్దు మావయ్య, నాకు చాలా సిగ్గుగా ఉంది. కాలు వేసుకో. వద్దు మావయ్య. కాలు మీద కాలు వేసుకో. మావయ్య అది అది. ఇది ఎలా ఉంది? నా కోడలు ఎప్పుడు ఇలా గంభీరంగా ఉండాలి. ఇప్పుడు పనివాళ్ళని పిలువు. గోవిందమ్మ, పద్మక్క, లక్ష్మక్క. ఏమిటి అలా పిలుస్తున్నావు? అధికారంగా పిలిస్తేనే యజమానురాలనే భయం ఉంటుంది. అయ్యో, నేను పిలుస్తాను, చూస్తావా? గోవిందమ్మ, సుబ్బమ్మ, పద్మ, లక్ష్మి, అందరూ రండి. చెప్పండి అయ్యా. కూర్చో. చూడండి అయ్యా, గంగ ఇంతవరకు మీతో కలిసి పనిచేసి ఉండొచ్చు, కానీ ఇక మీదట తనే ఈ ఇంటికి యజమానురాలు. అలాగేనయ్యా. అది గుర్తు పెట్టుకోండి, తను ఏ పని చేయడానికి వీల్లేదు. సరేనయ్యా. తెలిసిందా? తను మీకు ఏ పని చెప్పినా దాన్ని మీరు వెంటనే చేయాలి, సరేనా? అలాగేనయ్యా. అది అది. చిన్నమ్మ గారు. అయ్యో మావయ్య, ఇది చాలా ఓవర్. సిగ్గుపడకుండా వీళ్ళందరి చేత బాగా పని చేయించటం నేర్చుకో. చిన్నమ్మ గారు, వస్తాను. చిన్నమ్మ గారు, ఏ పని చేయాలో చెప్పండి. ఏంటిది చిన్నమ్మ గారు పెద్దమ్మ గారు అంటూ? ఎప్పట్లాగే గంగా అని పిలవండి. అయ్యయ్యో, అయ్యగారే చిన్నమ్మగారని పిలుస్తుంటే మేము పేరు పెట్టి పిలవగలమా? చెప్పండి చిన్నమ్మగారు, ఏం చేయమంటారు? నేను మీలో ఒకదానిగా ఉన్నాను,
అయ్యగారే ఒక నిమిషంలో వేరు చేసి వెళ్ళిపోయారు అంతే. సరే, మీరు మర్యాద కోసం పిలిచినా నేను మీద ఆట పట్టిస్తున్నారని అనుకుంటాను. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళి. సరేనమ్మా. నాన్న హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్. మిమ్మల్ని నేను వదలను. షూట్ చేస్తాను షూట్ దేవసేన. చేస్తాను మిమ్మల్ని నేను ఏయ్, వదలను. వద్దు దేవసేన వద్దు ప్లీజ్ చెప్పే నాన్న పారిపోకండి మీరు ఎక్కడికి వెళ్ళా నేను వదలను. దేవసేన వద్దు నో 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 అయ్యో పరిగెట్టకండి నాన్న, ఆగండి. దేవసేన చెప్తే విను వద్దు నిన్ను వద్దు అచ్చుడు శాంతి వచ్చింది కొట్టు. హ్యాండ్స్ అప్. ఎందుకు అక్క, ఆ పిల్లుస్ తీసి సరిగ్గా తుడవండి అక్క. కరెక్ట్ గా పని చేస్తున్నారు చిన్నమ్మ గారు. అక్క, మీ తమాషాలన్నీ తర్వాత, ముందు పని కానివ్వండి. గోవిందమ్మ, చెప్పండమ్మా. ఆ మూలని సరిగ్గా ఊడవలేదు. దుమ్ముంది చూడు, సరిగ్గా ఊడవండి. సరేనమ్మా. త్వరగా కానివ్వండి. ఏంటా తుడవడం? ఏమైందమ్మా? బాగా పిండి తుడవండి. అక్కడ చూడండి, నీళ్లున్నాయి. జారి పడితే ఎంత కష్టం. అలాగేనమ్మా. పద్మక్క, చెప్పమ్మా. ఆ మూలని సరిగ్గా తుడవలేదు. అక్కడక్కడ నీళ్లున్నాయి చూడండి, ఆ నీళ్ళన్ని గట్టిగా తుడవండి. అక్క, ఇక్కడ చెత్త కుప్పని చూసారా? అలాగేనమ్మా. మనుషులంతా యజమానులైతే చెత్త కుప్పలే కనిపిస్తాయి. నువ్వు చెత్త కుప్ప చూసుకో, నేను ఆస్తిని చూసుకుంటాను. చూడమ్మా. ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? నేను మిమ్మల్ని షూట్ చేయబోతున్నాను. ఏమైంది? ఏం కాలేదుగా? నీళ్ళు అయిపోయాయి. ఓ, ఇది నేను ఫిల్ చేసి పెడతాను. నువ్వు వెళ్ళి తుడుచుకోవడానికి టవల్ తీసుకురా.